నెక్స్ట్ యూనిట్ 5లో లాస్ట్ కాన్సెప్ట్ ఇది లెజెండర్స్ ఈక్వేషన్. లెజెండర్స్ ఈక్వేషన్. సో లెజెండర్స్ ఈక్వేషన్ అంటే ఏంటంటే 5 మార్క్స్ అడుగుతారు. ద ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ది ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax plus b whole power n t power n y by dx plus t1 into ax plus b whole power n minus 1 into dn minus 1 by dx power n minus 1 plus so on plus tn y is equals to q, where t1 t2 so on tn are real constants and q is function of x. సో లెజెండర్స్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈ ఫామ్లో ఉండాలి. ax plus b whole power n into d power n by d power n y by dx power n plus p1 into ax plus b whole power n minus 1 dn minus 1 y by dx power n minus 1 ప్లస్ 1 ప్లస్ pn y కూడా క్యూ ఫామ్లో ఉండాలి. p1 p2 so on pn అనేది కాన్స్టెంట్స్, క్యూ అనేది ఎక్స్లో ఫంక్షన్ అన్నమాట. అంటే చూడండి, కాచి యూలర్ ఈక్వేషన్ అనుకోండి, ఎక్స్ పవర్ ఎన్ డి పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డి పవర్ ఎన్ మైనస్ 1 అలా ఉంటుంది కాచి యూలర్ ఈక్వేషన్. లెజెండర్స్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉండాలి. అలా ఉంటే ఆ ఫామ్ని ఏమంటాం? లెజెండర్స్ ఈక్వేషన్ అంటాం. ఆ ఈక్వేషన్ పవర్ అని అంటే పవర్ అని ఉండాలి, ఎన్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 1 ఉండాలి. అలాగే కానీ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ అని పవర్లో ఉండాలి. అలాగే అలా ఉంటుందని ఏమంటాం? లెజెండర్స్ ఈక్వేషన్ అంటాం. దీన్ని సమ్ చేద్దాము. ఇక్కడ లెజెండర్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే ఏఎక్స్ ప్లస్ బిని ఈ పవర్ జెడ్ అనుకోవాలి. సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే సబ్స్టిట్యూషన్ ఏఎక్స్ ప్లస్ బిని ఈ పవర్ జెడ్ అనుకోవాలన్నమాట. జెడ్ అంటే ఇక్కడ ఏముందండి, ఇంకా లాగా ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. అలా తీసుకోవాలి. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్, ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిని ఏ ఇంటూ థీటా అనుకోవాలి. డి బై డిజెడ్ ఈక్వల్ టు థీటా అన్నమాట. దీని నుంచి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి ఈక్వల్ టు ఏ థీటా. డి అంటే డి బై డిజెడ్ కదా, డి బై థీటా అనుకోవాలి. సో ఏ ఎక్స్పోషన్ ఏ కాబట్టి ఏ ఇంటూ థీటా. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు ఏ స్క్వేర్ ఇంటూ థీటా మైనస్ అని తీసుకోవాలి సబ్స్టిట్యూషన్. అలా మనం ఏదైతే ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ డి క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 అని మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ పవర్ ఎంత ఏమో ఏ కన్నా పవర్ రాయాలి. స్క్వేర్ ఉంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1, పవర్ 1 ఉంటే థీటా, పవర్ క్యూబ్ ఉంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 అలా మనం సబ్స్టిట్యూషన్ చేయాలన్నమాట. ఒక సమ్ చేసి మీకు అర్థమవుతుంది ఆ సబ్స్టిట్యూషన్ అలా చేయాలి.
ఇప్పుడు సమ్ చేద్దాము. సమ్ చేయడం వరకు అర్థమవుతుంది. సాల్వ్ చూడండి ఇక్కడ సాల్వ్ 1 + 2x హోల్ స్క్వేర్ d స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 1 + 2x d ప్లస్ 16 ఇంటూ y ఈక్వల్ టు 8 ఇంటూ 1 + 2x హోల్ స్క్వేర్. సో ముందు మనం గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేయమా 1 + 2x హోల్ స్క్వేర్ d స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 1 + 2x d ప్లస్ 16 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 1 + 2x హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఏదో రూపం ఉంది. ax + b హోల్ స్క్వేర్ d స్క్వేర్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అలాగే ax + b పవర్ 1 d పవర్ 1 ఇక్కడ ఇవన్నీ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ x గా ఉంది. q అంటే వాల్యూ అన్నమాట. సో ఇది ఈక్వేషన్ లెజెండర్స్ ఈక్వేషన్. క్లియర్లీ ఏం రాయాలి? క్లియర్లీ దిస్ ఈక్వేషన్ ఈజ్ లెజెండర్స్ ఈక్వేషన్. లెజెండర్స్ ఈక్వేషన్. సో ఇది లెజెండర్స్ ఈక్వేషన్ అనమాట. సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి? dy/dz బదులు డేటా తీసుకోవాలి. తర్వాత ax + b అంటే 1 + 2x బదులు e⁻z తీసుకోవాలన్నమాట. అలా సబ్స్టిట్యూషన్. ఇక్కడ బ్రాకెట్లో ఎంతైతే ఉందో దాని బదులు e⁻z తీసుకోవాలి. దీని నుంచి z ఏమవుతుందంటే log ఆఫ్ 1 + 2x అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్లో 1 + 2x ఇంటూ d 1 + 2x ఇంటూ d బదులు చూడండి x క్వశ్చన్ 2 కదా 2 ఇంటూ θ రాయాలి. 2 ఇంటూ θ తీసుకోండి. అలాగే 1 + 2x హోల్ స్క్వేర్ d స్క్వేర్ బదులు 2 స్క్వేర్ ఇంటూ θ ఇంటూ θ మైనస్ 1 రాయాలి. ఇక్కడ x క్వశ్చన్ 2 పవర్ 1 చేయాలి. వస్తుంది రెండోది 2 స్క్వేర్ చేయాలి. అలా మూడోది కూడా 2 క్యూబ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది 4 ఇంటూ θ ఇంటూ θ స్క్వేర్ మైనస్ θ అంటే ఎంత వస్తుంది 4θ స్క్వేర్ మైనస్ 4θ. అలా సబ్స్టిట్యూషన్ చేయాలి. చూడండి ఇక్కడ 1 ఇంప్లైస్ 1లో అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. dy/dz బదులు θ 1 + 2x అంటే ఇక్కడ బ్రాకెట్లో కామన్గా ఎంతైతే ఉందో ax + b దాన్ని ఏమనుకోవాలమ్మా e⁻z అనుకోవాలి. ఇప్పుడు z ఏమవుతుంది log ఆఫ్ 1 + 2x అవుతుంది. తర్వాత 1 + 2x ఇంటూ d బదులు ఏం తీసుకోవాలి a ఇంటూ θ x కోషెంట్ అన్నమాట 2 ఇంటూ θ. అలా 1 + 2x హోల్ స్క్వేర్ d స్క్వేర్ బదులు a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ θ ఇంటూ θ మైనస్ 1 θ ఇంటూ θ స్క్వేర్ మైనస్ θ 4θ స్క్వేర్ మైనస్ 4θ. అర్థమైంది కదా? నెక్స్ట్ స్టెప్లో ఏం తీసుకోవాలంటే సబ్స్టిట్యూషన్ చేసేయాలి. సో 1 ఇంప్లైస్ చూడండి ఎలా చేస్తున్నాము 1 + 2x హోల్ స్క్వేర్ d స్క్వేర్ వల్ల ఏమయ్యాలి 4θ స్క్వేర్ మైనస్ 4θ 4θ స్క్వేర్ మైనస్ 4θ మైనస్ 6 ఇంటూ 1 + 2x ఇంటూ d బదులు 2θ 6 ఇంటూ 2 12θ ప్లస్ 16 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 1 + 2x అంటే e⁻z కదా అనుకోవాలి 1 + 2x హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా e⁻z హోల్ స్క్వేర్. అలా మొత్తం θలోకి జడ్లోకి మార్చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే 4θ స్క్వేర్ మైనస్ 4θ మైనస్ 12θ మైనస్ 16θ ప్లస్ 16 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ e⁻2z అలా తీసుకోవాలి. అర్థమైందా? సో వేరే ఉంది 4 కామన్ చేసి క్యాన్సిల్ చేసింది. అన్నింటిలో 4 కామన్ చేసింది 4 కామన్ చేస్తే 4 2 = 8 అంటే ఇక్కడ ఏమొస్తుంది θ స్క్వేర్ మైనస్ 4θ ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ e⁻2z. ఇప్పుడు ఏ రూపంలో ఉంది f ఆఫ్ θ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q ఫామ్లో ఉంది. ఇక్కడికి మనం y = yc + y3 చేసేది. సో ఇక్కడ మనం ఇచ్చిన ఈక్వేషన్ లెజెండర్స్ ఈక్వేషన్ ఎలా తెలుస్తుంది? లెజెండర్స్ ఈక్వేషన్ అంటే ax + b హోల్ స్క్వేర్ స్క్వేర్ ax + b హోల్ పవర్ 1 d పవర్ 1 ఇలా లోపల ఉంటుంది లెజెండర్స్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ యువతల q ఇది ఈ q వాల్యూ ఓన్లీ xలోనే ఉండాలి. ఫంక్షన్ ఆఫ్ x ఉందా లేదా ఓన్లీ xలో ఉంది కాబట్టి ఇది లెజెండర్స్ ఈక్వేషన్ అన్నమాట.
ఇచ్చిన ఈక్వేషన్ లెజెండర్స్ ఈక్వేషన్ ఇస్తే ఏఎక్స్ ప్లస్ బి బదులు ఈ పవర్ జెడ్ తీసుకోవాలి. దీని జెడ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. అలాగే ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి బదులు ఏ టీటా, ఏ బదులు 2 ఉంది నెక్స్ట్ క్వశ్చన్. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్, డి స్క్వేర్ బదులు 2 స్క్వేర్, ఏ స్క్వేర్ టీటా ఇంటూ టీటా మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ నీట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్లో వచ్చింది. దీని జనరల్ సొల్యూషన్ వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఇక్కడ మామూలు అక్కడ రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీటా ఎంత? హియర్ ఎఫ్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4. మనము క్యూ ఎంత? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ పవర్ 2z. అలాగే సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ అవుతుంది. జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. ఇప్పుడు వైసీ ఎలా ఫైండ్ చేయాలి? మళ్ళీ ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్. వైసీ ఎప్పుడు మారదు. సో వైసీ ఎలా ఫైండ్ చేస్తామంటే వైసీకి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుందమ్మా? ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఎంప్లాయిస్ ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ అనమాట. మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. సో దీంట్లో m కామన్ తీసింది. m మైనస్ 2 కామన్ తీస్తే m మైనస్ 2 ఈక్వల్ టు 0. మరి రెంట్లో m మైనస్ 2 ఇంటూ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే m వాల్యూస్ ఏమొచ్చినాయి? 2, 2. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి వైసీ ఏమవుతుంది? దేర్ఫోర్ వైసీ ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2z ఇంటూ ఈ పవర్ m1x 2z. అర్థమైందమ్మా? సో ఇక్కడ రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఫార్ములా c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ m1x అది ఫార్ములా. అంటే ఇక్కడ x బదులు z రాసుకోవాలి, m బదులు ఈక్వల్ రూట్ 2 కాబట్టి 2 రాయాలి. సో దట్ ఈక్వల్ వైసీ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇంటూ z అంటే ఏంటి? లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2x. ఇందాక రాసాను చూడండి z అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2x. ఈ పవర్ 2z ఏం రాయొచ్చు? ఈ పవర్ z హోల్ స్క్వేర్ రాయొచ్చు. రైట్ సార్? ఈ పవర్ z అంటే ఏమనుకున్నాం? 1 ప్లస్ 2x. సో వైసీ ఏమొచ్చింది? c1 ప్లస్ c2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2x ఇంటూ ఈ పవర్ z అంటే 1 ప్లస్ 2x కదా, 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్. ఇలాగనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీటా తీసుకోవాలి. ఇది జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీకి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి, m వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో సొల్యూషన్ ఏమవుతుంది? c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx కామన్ ఉంటుంది ఈక్వల్ టు 2z. సో z అంటే ఏంటి? లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2x. ఆల్రెడీ రాసాను చూడండి. ఈ పవర్ z హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈ పవర్ z అంటే 1 ప్లస్ 2x అనుకున్నాం. ఇది వైసీ. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? వైపీ ఫైండ్ చేయాలి. అక్కడ రాసుకోండి. మనం వైపీ ఫైండ్ చేయాలి. సో వైపీ ఎలా ఫైండ్ చేస్తామంటే వైపీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 1 బై ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ క్యూ. దట్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ టీటా ఎంతమా? టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 ఇంటూ క్యూ. క్యూ వాల్యూ ఎంత? 2 ఈ పవర్ 2z. అదే కదా క్యూ వాల్యూ. సో 2 ముందు తీసుకొచ్చింది 1 బై. చూడండి z క్వశ్చన్ 2 కదా, టీటా బదులు 2 రాస్తే 2 స్క్వేర్ 4 ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ 2 8 అంటే 0 వచ్చేస్తాం. డినామినేటర్ 0 వచ్చేస్తారు కాబట్టి ఫార్ములా రాయాలి. సో ఇక్కడ టీటా ఇక్కడ ఇది టీటా మైనస్ 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇంటూ ఈ పవర్ 2z.
జెడ్ క్వశ్చన్ 2 కదా, 2 రాసి 2 మైనస్ 2 0 అయిపోతుంది. అందులో ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ 1/5 ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2z ఇది ఫార్ములా. సో ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్. కే అంటే ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయింది? కేటా మైనస్ 2 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఫార్ములా ఏమవుతుందంటే 2 ఇంటూ ఇది రాయట్లేదు ఎక్స్ పవర్ 2 అంటే జెడ్ ఎక్స్ పవర్ జెడ్ రాయాలి. జెడ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ ఈ పవర్ 2z 2 క్యాన్సిల్. సో జెడ్ స్క్వేర్ ఈ పవర్ 2z అది వైపు. అర్థమైంది? ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ 2z ఆ 2 ముందు రాయాలి 2. సో ఇక్కడ ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఎక్స్ పవర్ జెడ్ రాయాలి. కే అంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. జెడ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ అంటే 2 ఇది ఈ పవర్ 2z 2 క్యాన్సిల్ జెడ్ స్క్వేర్ ఈ పవర్ 2z ఇది వైపీ. అర్థమైందా? సో లాస్ట్ నెవర్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. సో ఇప్పుడు ఏమవుతుంది? therefore yp is equals to ఏమొచ్చినా జెడ్ స్క్వేర్ జెడ్ అంటే ఏంటి? లాగా 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2z ఈ పవర్ z హోల్ స్క్వేర్ ఇక్కడ రాసినట్టు. అప్పుడు ఏమొస్తుంది? 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్. therefore y is equals to yc plus yp. సో y is equals to yc ఎంత వస్తుంది? ఎంత వచ్చిందమ్మా? c1 ప్లస్ c2 ఇంటూ లాగా 1 ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ yp ఎంత వస్తుంది? లాగా 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఇది అర్థమైందా? ఇలా మనం లెజెండర్స్ ఈక్వేషన్ ఇస్తే ఇలా సాల్వ్ చేస్తున్నాం. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది.